హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు మీకు నెల్లూరులో రీసెంట్గా స్టార్ట్ చేసిన నెల్లూరు వనం వీడియో మీకు వ్లాగ్ చేశాను. మీరు కూడా తప్పకుండా చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వీకెండ్స్లో మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. ఇది నెల్లూరు వనం మెయిన్ ఎంట్రన్స్ అండి. గ్లోబ్ దాని మీద ట్రీస్తో మనము హోల్డ్ చేసినట్టు ఉంటుంది. ఇది ఎంట్రన్స్ మాత్రమేను. నెక్స్ట్ మెయిన్ ఎంట్రన్స్ దాని బ్యాక్గ్రౌండ్లో ఉంది. కొమ్మలతో తయారు చేసినట్టుగా ఉంటుందండి ఎంట్రన్స్ గేట్. పిల్లలు ఆడుకోవడానికి మాత్రమే కాకుండా యాక్టివిటీస్కి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. అంటే థ్రెడ్స్ కట్టేసి మనము ట్రెక్కింగ్ చేస్తాం కదా, ఆ విధంగా అండి. ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. ఈ విధంగా ఉండడం యాక్టివిటీస్ చాలా మంచిదండి పిల్లలకి. ఈ విధంగా థ్రెడ్స్ కట్టిన యాక్టివిటీ ఒకటి, ఇంకొకటి బ్యాక్గ్రౌండ్లో ఇంకొకటి టైర్స్తో ఒకటి ఉంటుంది. అది కూడా ట్రెక్కింగ్ లాగే ఉంటుంది. ఇట్లాంటివి ఆడుకునేవి అయితే ఇంకా చాలా ఉన్నాయండి. ఇట్లా జంపింగ్ లాగా మామూలు ఉయ్యాల ఎన్ని పెద్ద పెద్ద పార్క్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా బాతు అట్లాంటివి అంటే మూవింగ్ లాగా ఉన్నది. దొల్లి పడేటట్టుండవు నాన్న. యాక్టివిటీస్ కోసం అయితే రోప్తో చాలా ఉన్నాయండి నెల్లూరు వనంలో. బ్యాలెన్సింగ్ లాగా ఉంటుంది. ఇదిగోండి వన్ ఆఫ్ ది యాక్టివిటీ ఉండేది ఇక్కడ ఉంది. కొమ్మ మీద నడవడం అండి విత్ థ్రెడ్ సపోర్ట్తో. ఇట్లాంటి యాక్టివిటీస్ ఉండడం పిల్లలకి చాలా మంచిదండి. కాన్సన్ట్రేషన్ ఎక్కువ డెవలప్ అవుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ ఉంటేనే వెల్ బ్యాలెన్స్డ్గా నడవగలరు. ఈ విధంగా పిల్లలకి చాలా మంచిదండి. అట్మాస్ఫియర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనకి పొల్యూషన్ అట్లా ఏం లేకుండా డిఫరెంట్గా ఉంటుందండి. ఈ విధంగా పిల్లల్ని తీసుకొని వీకెండ్స్లో వెళ్తే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా తీసుకెళ్ళండి. వీకెండ్స్లో అయితే ఇంకా చాలా మంచిది. మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్ ఈవినింగ్ దాకా ఉండొచ్చండి. నామినల్ ఛార్జెస్ ఉంటాయి, 20 రూపీస్ అట్లా. అయితే ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అండి. అంటే మనకి పల్లె వాతావరణం లాగా ఉంటుంది. అంటే చెట్ల మధ్యన ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా ఉంటుందండి. ఈ విధంగా యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఈ నెల్లూరు వనంలో మనకి హిల్ వ్యూ మొత్తం అన్నీ 2 వ్యూ పాయింట్లు ఉన్నాయండి. పైనుంచి మనం చూడొచ్చు మొత్తము ఎలా ఉంది ఏందనేది. దాంట్లో ఒక వ్యూ పాయింట్కి మనము ఇట్లా ఈ ఎంట్రన్స్తో వెళ్ళాలి. ఈ ఎంట్రన్స్కి వెళ్ళే దారి కూడా చాలా బాగుందండి. ఇది వ్యూ పాయింట్కి వెళ్ళే ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే నెల్లూరు వనం మొత్తం చూడొచ్చు. ఈ విధంగా పైకి వెళ్ళాలి. వ్యూ పాయింట్ చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. యానిమల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి జూ పార్క్ లాగా పెడతామంటున్నారు. కొంచెం టైం పట్టచ్చు, కానీ రీసెంట్గా స్టార్ట్ చేశారు కదా, చాలా ప్లెజెంట్గా ఉందండి ఎన్విరాన్మెంట్. ఇది ఒక వ్యూ పాయింట్లోని వ్యూ మొత్తం చూడండి. చెట్లే మనము నేచర్ మధ్యలో ఉన్నట్టే ఉంటుంది. గాలి చాలా బాగా వస్తుందండి. టెన్షన్ లైఫ్ నుంచి రిలాక్సేషన్ లాగా ఉపయోగపడుతుంది. ఇక్కడైతే ఇది ఫౌంటైన్ లాగా రెడీ చేస్తున్నారు. ఇంకా టైం పడుతుందండి. అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఇంకా వర్క్ ఇంకా ఉంది. వాటర్ సప్లై ప్రజెంట్ అయితే లేదు, కానీ ఆర్ఓ ప్లాంట్ అంతా పెట్టున్నారు. వెళ్ళేవాళ్ళు ఒక 1 డేకి అట్లా వెళ్ళేవాళ్ళు అయితే కొంచెం వాటర్ ఏర్పాటు చేసుకోవాలండి. అక్కడ దొరుకుతాయి, కాకపోతే సఫిషియెంట్గా కావాలి అనుకుంటే మనం తీసుకోవాలి. ఈ విధంగా ట్రెక్కింగ్ చేసుకుంటూ పిల్లలు చాలా బాగా ఆడుకుంటారండి. మామూలుగా పార్క్స్లో లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ యాక్టివిటీస్ థ్రెడ్స్తో ఉండేటివి. మీకు బ్యాక్గ్రౌండ్లో చూసారంటే టైర్స్తో కూడా ఉంటుంది. అక్కడ జంపింగ్కి అవసరమైనటివి కూడా ఉన్నాయండి. లాంగ్ జంప్, హై జంప్ లాగా చిన్న చిన్న
కొన్ని జంపింగ్ కోసం కూడా కొంచెం దిమ్మెలతో తయారు చేస్తారు. చాలా బాగుందండి ఇప్పుడు మాత్రం. ఇంకా ఆడుకునేటివి అయితే మీకు చెప్పక్కర్లేదు. అంటే చూడండి పిల్లలందరూ చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. మామూలు మన పార్క్లో ఉండే రెగ్యులర్ ఐటమ్సే ఇవన్నీ ఆడుకునేటివి. ఉయ్యాలు కూడా ఉంటుంది, కానీ మేము వెళ్ళింది సండే కదా, అందువల్ల ఉయ్యాలు అసలు ఎవరికి దొరకలేదండి. పిల్లలకి ఎక్కువ మంది రష్ ఎక్కువ ఉన్నారు, అందుకని మిగతా ఆడుకునే ఉండేటివి మాత్రమే ఆడుకున్నారు పిల్లలు. చాలా స్పేషియస్గా ఉందండి ఇది మాత్రం. చాలా ఎంత క్రౌడ్ వచ్చినా అంత మనకి అనిపించదు. క్రౌడ్ ఎక్కువ ఉన్నా కానీ మనకి ప్రశాంతంగానే ఉంటుంది. ఈ వే వచ్చి ఇంకో వ్యూ పాయింట్కి వెళ్ళే దారి అండి ఇది. అది మనం ఎలా ఉంటుందంటే స్లోప్ లాగా ఉంటుంది. స్లోప్ లాగా ఎక్కి పైకి వెళ్ళి చూడొచ్చు. ఇది వ్యూ పాయింట్కి వెళ్ళే ఇంకో వ్యూ పాయింట్కి వెళ్ళే దారి ఇది. ఇదంతా చుట్టూ రాళ్ళు, కొండలు, అడవిలాగా ఉంటుందండి కొంచెం ఇంచుమించుగా. చూడండి ఈవినింగ్ టైము ఇది తీసింది, వీడియో తీసింది. చుట్టూ సరౌండింగ్స్ మొత్తం చెట్లేనండి, చాలా బాగుంది. ఇది పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఇది. అసలు మేఘాలు చాలా దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి కూడా వెళ్ళొచ్చు, లేదా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా ఉండాలంటే అరేంజ్మెంట్స్ చేసుకోవాలండి. ఫుడ్ అవి అరేంజ్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉండదు. వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయండి. డ్రింకింగ్ వాటర్ మాత్రమే మనము అరేంజ్ చేసుకోవాలి. చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో. మొత్తం గ్రీనరీగా ఉందండి, మొత్తం చాలా బాగుంది. ఇదంతా చూడండి ఎంత బాగుందంటే అసలు ఈ కంచూపు మేర మొత్తము అంతా చెట్లేనండి. ఎక్కడ బిల్డింగ్స్ కానీ మనకు అట్లా ఏం కనిపించదు. ఇప్పుడు మనం వ్యూ పాయింట్ దగ్గరే ఉన్నాము పైన. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇందాక మీకు చూపించాను కదా చెట్లు కొమ్మలతో ఉన్న ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. వెల్కమ్ అని బోర్డుతో రాసింది. పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తే మీకు ప్రశాంతంగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.